దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు వచ్చిన అందరికీ కొంతమంది నా వైపే చూడట్లేదు. అందరికీ యేసు నామంలో శుభాకాంక్షలు. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారా? కష్టాలలో దుఃఖంలో ఉన్నవారు కాకుండా సంతోషంగా ఉన్నవారు అందరూ ఒకసారి అల్లు చెప్తారా? స్తోత్రం. మంచిది. ఎవరికి ఏ కష్టం లేదు, అందరూ సంతోషంగా ఉన్నారట. సంతోషంగా ఉన్నవారు అల్లు చెప్పమంటే అందరూ చెప్పారు. ఎవరైనా కష్టాలలో దుఃఖాలలో ఉన్నవారు ఉన్నవాళ్ళు ఎవరైనా చేయొద్దండి, చెప్పదులేండి. మీరు అల్లు అనద్దు. రైతులా మంచిది. ప్రార్థన చేద్దాం. మీకోసం దేవుడు తప్పకుండా కృప చూపుతాడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వితీయోపదేశ కాండము గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. ఒక్క చిన్న మాట అది మనందరికీ తెలిసిన మాట అయినప్పటికీ మనం చదువుకుందాం. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. చాలు దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి గడిచిన దినములన్నీ ఈ దినము ఈ సమయం వరకు సజీవులుగా ఉంచి కాచి కాపాడిన ప్రభువా మీకు స్తోత్రములయ్యా, మీకు వందనాలు. ఈ సన్నిధిలో సమకూర్చి నిన్ను ఆరాధించుకోవడానికి, నిన్ను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా చదువుకున్న ఈ లేఖన భాగం, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయంలో 1000 తరముల వరకు కృప చూపువాడనై ఉన్నానని మాతో మరొకసారి మాట్లాడిందేవా నీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఈ చదువుకున్న ఈ లేఖన భాగంలో నుంచి మాతో మాట్లాడండి. మాట్లాడుటకు నిలబడిన నేను బలహీనుడు నాయన, నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి. ఆత్మదేవా, మీ ఆత్మ అభిషేకం అనుగ్రహించి మీ నోటికి బోరగా చేసుకొని మీరు మాట్లాడమని, మహిమ పొందమని, మీ మాటలు వినగలిగే చెవి, అనుసరించి నడుచుకునే హృదయము, అంగీకరించే మనసు మాకు దయచేయమని, సహాయం చేయమని, మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుచున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రియమైన దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వితీయోపదేశ కాండము గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనంలో ప్రభు మాట్లాడుతున్న మాట మరొకసారి తన సేవకుడైన మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్న మాట, అలాగే మరి నా ద్వారా మీతో మాట్లాడుతున్న మాట, మనతో మాట్లాడుతున్న మాట. దేవునికి స్తోత్రం. ఎలాగా, ఏమని ప్రభు మాట్లాడుతున్నారు అని అంటే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయంలో 1000 తరముల వరకు కృప చూపువాడనై ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి కరుణించువాడనై ఉన్నాను అని ప్రభు మాట్లాడుతున్నారు. ఆయనను ప్రేమించి ఏం చేయాలట? మనం ఆయన ప్రేమిస్తున్నాము అని చెప్పుకునే వారమైతే ఏం చేయాలట? ఆజ్ఞలను గైకొనాలి కదా. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమించే వారమైతే దేవుని ఆజ్ఞలను గైకొంటే దేవుడు అంటే 1000 తరముల వరకు కరుణిస్తాడట కదా. మనం దేవుని ప్రేమిస్తున్నామా? మీరు దేవుని ప్రేమిస్తున్నారా అని ఒకవేళ నేను అడిగాను అనుకోండి, మీ సమాధానం ఏమై ఉంటుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది, నిజమే. దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కనుక, ఆయన సన్నిధిని ప్రేమిస్తున్నాం కనుకనే దేవుని సన్నిధికి మనము వచ్చి ఉన్నాం. మన పనులు ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా పక్కన పెట్టుకొని మన ఇళ్లకు తాళాలు వేసుకొని ఎందుకు వచ్చామంటే ఆయనను ప్రేమిస్తున్నాం కనుక. అవునా కాదా? మంచిది. ప్రియమైన అయితే ఒక మాట ప్రేమిస్తున్న మనము, ఆయన ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు అని అంటే, 2 ఆజ్ఞలు ఇచ్చాడు మనకి. ఒకటి, నీ దేవుడైన యెహోవాను. ఎస్, అందరూ చెప్పాలి. వచ్చి తెలిసిన వాళ్ళు అందరూ చెప్పండి, నీ దేవుడైన యెహోవాను చెప్పండి. ఆగిపోకండి, నోటితో పలకండి అమ్మా. దేవునికి స్తోత్రం.
నీ దేవుడని యెహోవాను నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమించాలి కదా. వివేకం అనే మాట ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ నీ పూర్ణ శక్తితో అని ఉంటుంది. ప్రేమించాలి. తర్వాత అది మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏంటంట? నిన్ను వలే, అది చెప్పట్లేదు, నిన్ను వలే పొరుగు వారిని. దేవునికి స్తోత్రం. మంచిది. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి అని సేవకులు చెప్పిన మాటకి ఆయన ఏం చేశాడు తెలుసా మీకు? ఆ మాట ఇప్పుడు చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు, నేను వాక్యంలో విన్నాను కాబట్టి ఆ మాట నేను జ్ఞాపకం వచ్చింది. మనము ఏం చేయాలంట? ఒకరినొకరము నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రభుత్వం ఏం చేశాడు? ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దేవుడి కృప చూపి సంవత్సరం అయ్యేసరికి ఆమె గర్భం దాల్చింది. బాగానే ఉంది. 2 కుటుంబాల వారు ఆమోదించారు, చేర్చుకున్నారు. ఈయన ఇలాగే వైజాగ్ అనే ప్రాంతంలో టెంపరీ ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఎక్కడో పని చేసుకుంటున్నాడు మనకులాగే. అంటే మనకులాగే అందరూ ఒకలాగా కాదు. టెంపరీ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కొంతమంది, అయితే నా పర్మనెంట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కొంతమంది అనుకుందాం, కష్టార్జితం చేసుకునే వాళ్ళు కొంతమంది. అయితే ఆ బాబు కూడా ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. ఈమె డెలివరీ సమయం కంటే గర్భవతి అయింది కదా, ప్రసవం కోసం తల్లిదండ్రులు తీసుకెళ్ళిపోయేసరికి ఈయన ఏం చేశాడట? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమంటే పక్కన ఇంకొక అమ్మాయి అంటే ప్రేమించాడట. సరే, ఎంతకీ ఆ అమ్మాయి గురించి ఫోన్ చేయడు, తెలుసుకోడు భార్య గురించి. అక్కడేమో డెలివరీ అయింది అమ్మాయి. చూడటానికి రావట్లేదు. కొడుకు పుట్టాడు. కొడుకే పుట్టాడట. ఏంటి మా ఆయన నన్ను ఎంత ప్రేమిస్తారు అంత ప్రేమిస్తారు అని చెప్పి రాడేటప్పుడు నీ ఫోన్ ఎత్తలేంటి అని ఆడాడుతుంది. ఏమో నాకు తెలియదు, ఆ అమ్మాయికి ఏం తెలిసి పాపం. అలాగే మాట ఎందుకు చెప్తున్నారంటే, ప్రేమించమంటే దాని అర్థము అది ఎటువంటి ప్రేమ? శరీర సంబంధమైన ప్రేమ కాదండి. హృదయంతో ప్రేమించాలి. ఒక సహోదరిలాగా, ఒక సహోదరుడిగా ప్రేమించాలి. దీనివల్లే నీ పొరుగు వారిని ప్రేమించమంటే మనమందరము సహోదరులు అంతేగాని భార్య ప్రేమ వేరు, సహోదరుల ప్రేమ వేరు, తల్లి ప్రేమ వేరు, తండ్రి ప్రేమ వేరు, సహోదరుడి ప్రేమ వేరు. అర్థమవుతుందండి. అలాగే దేవుడిని ప్రేమించే ప్రేమ కూడా వేరుగా ఉంటుంది. అన్నిటికంటే మనం ఎక్కువ ఎవరిని ప్రేమించాలంటే దేవుడినే ప్రేమించాలట. వాక్యం మనకు నేర్పిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. అబ్రహాం అంటాడు, నీకు కుమారుడు కావాలా, నేను కావాలా, నా మాట వింటావా, లేకపోతే నీ కుమారుడిని ప్రేమిస్తావా? నిజంగా నన్ను ప్రేమించేవాడు అయితే నీ కుమారుడిని తీసుకొచ్చి బలి అర్పించు అంటే, నాకు నువ్వే కావాలి ప్రభు. నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడవు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక నాకు 100 సంవత్సరాల వయసులో కుమారుడిని ఇచ్చావు, నాకు 200 సంవత్సరాలైనా నువ్వు ఇవ్వగలవు మరొక కుమారుడిని. ఆ విశ్వాసం ఆయనది. ఎందుకు? నా శరీరం అంతా మృతతుల్యం అయిపోయింది, అయినప్పటికీ నువ్వు నాకు కుమారుడిని ఇచ్చావు. నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడవు. ఈ కుమారుడిని అడుగుతున్నావు, నేను ఇచ్చేసాను అనుకో, మరొక కుమారుడు నువ్వు ఇస్తావు. అది ఆయన విశ్వాసం, అంత నమ్మిక. ఒకటి. రెండవది, దేవుని అంతగా ఆయన ప్రేమిస్తున్నాడు. అర్థమవుతుందండి. మనం ఏదైనా ఇవ్వమంటే దేవునికి ఎలా ఉంటుంది? నువ్వు ఏదన్నా చెప్పు ప్రభా, ఇచ్చి నువ్వు ఏదన్నా చెప్పు, కానీ ఇచ్చే మాట మాత్రం నాతో చెప్పొద్దు అన్నట్టుగా మన ఆలోచన ఉంటుంది. పైకి చెప్పం కానీ మన ఆలోచన అలా ఉంటుంది. అవునా కాదా? దేవునికి స్తోత్రం. అయితే ప్రియమైన తింటురా, ఇక్కడ మనం గమనించాలి ఏమిటి అంటే, మాట మనం చూద్దాము. ఎక్కడ చూద్దాము అంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట చూద్దాం. ఆయనను ప్రేమిస్తే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం మనం చదువుదాం. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. దేవునికి పేజ్ నంబరు న్యూ టెస్టిమెంట్ 179వ పేజీ.
179వ పేజీ క్రొత్త నిబంధన గ్రంథంలో ఆ మాట రాయబడి ఉంది. ఇది దేవుని ఆజ్ఞగా మనం తీసుకోవాలి. ఎవడైనా నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొనుటే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని ఎడల వాడికట ఆయన 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నానని ప్రభు చెప్పిన మాటను బట్టి మనము ఈ మాట ఇది కూడా మనకు ఒక ఆజ్ఞగా మనం తీసుకున్నట్లయితే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి ఎడల 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అని ప్రభు మాట్లాడిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది ఒక ఆజ్ఞగా మనకి ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడంటే, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను చూడవలెను అని. చూడవలెను అంటే ఒక ఆజ్ఞగా ఉంది. తప్పకుండా చూడాలి. సొంత పనులు అందరం చేసుకుంటాం, కానీ ఇతరుల కార్యములు, ఎవరైతే కష్టంలో ఉన్నారో, శ్రమలలో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, లేకపోతే అవసరాలు కలిగి ఉన్నారో, దేవుని బిడ్డలుగా ఒకటి సంఘం విషయంలోనూ మనము అటువంటి అవగాహన కలిగి ఉండాలి. తర్వాత సంఘం వెలుపల కూడా, సమాజంలో కూడా మనము మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, వారు రక్షింపబడిన వారు కాకపోవచ్చు కాక వారి విషయంలో కూడా మనము శ్రద్ధ కలిగి వారిని ప్రేమించే వారైతే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అని చెప్పిన ఆజ్ఞను బట్టి మనం ఏం చేయాలంటే, పొరుగు వారు ఎక్కువ కష్టాలలో ఉంటే వారి కష్టాలు తెలుసుకొని వారి కోసం ప్రార్థన, మనం ఏమీ చేయలేకపోతే కనీసం ప్రార్థన చేయొచ్చు. ఇంకొక మాట, మనం ప్రార్థన చేయటమే కాకుండా సంఘంలో ఈ విషయం చెప్తే సంఘం కూడా ప్రార్థన చేస్తుంది. దేవుడు తప్పకుండా వారి పరిస్థితి నుంచి విడిపిస్తాడు. అర్థమైందండి. ఇంకొకటి, ఒకటి నువ్వు చేయగలిగినంతలో చిన్న చిన్న సహాయం నువ్వు చేయగలిగినంతలో నువ్వు చేస్తే అది దేవుడు ఎంతో మెచ్చుకుంటాడు. ఆ విషయంలో ఎలా మెచ్చుకుంటాడంటే, అది మనము చేయగలిగిన దాంట్లో సహాయం చేసినప్పుడు తప్పకుండా తగిన సమయంలో దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. అర్థమవుతుందండి. మనము సహాయం చేయాలి అంటే అటువంటి మనసు మనకు రావాలి. అర్థమవుతుందంటే, మనసు రాకుండా ఎవరైనా చేస్తారా? చేయలేరు కదా. అయితే ఒకవేళ అటువంటి మనసు నీకు కలుగుతూ ఉంది అనుకోండి, ఈ వ్యక్తికి సహాయం చేయాలి, ఈ వ్యక్తి కష్టాలలో ఉన్నాడు, లేకపోతే ఈ కుటుంబం కష్టాలలో ఉంది అని నీకు అనిపిస్తుంది అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. ఇది మనకు కలిగింది కాదు. ఒక విషయం నేను మీకు చెప్తాను. ప్రియమైన దిక్కురా, మనం ఒక మనుషులము, దేవుడు ఒకరికి సహాయం చేయమని అటువంటి ఆలోచన మనకు కలుగుతుందంటే ఇది ఎవరు కలుగ చేసే ఆలోచన? దేవుడు కలుగ చేసే ఆలోచన. లేకపోతే మనకి ఏదైనా మోహపు చూపు కలుగుతుంది అనుకోండి, అది ఎవరు కలుగ చేసే ఆలోచన? అపవాది కలుగ చేసే ఆలోచన. దొంగిలించు, తీసుకో, ఎవరు చూడట్లేదు అని అంటున్నారంటే ఎవరు కలుగ చేసే ఆలోచన? అది అపవాది కలుగ చేసేది. దేవునికి స్తోత్రం. పిల్లలు, మీరు గమనించాలి, మనం ఎవరి ఆలోచన చొప్పున నడుచుకుంటున్నాము, ఏమండి, ఎవరు ప్రేరేపణ చొప్పున నడుచుకుంటున్నాము అని అంటే, ఏదైతే మేలుకరమైందో అది దేవుడిచ్చిన ఆలోచన కనుక దేవుని ఆలోచన చొప్పున మనం నడుచుకున్నట్లయితే దేవుడు మనం బలపరుస్తూ ఉంటాడు, స్థిరపరుస్తూ ఉంటాడు, ఇంకా మంచి ఆలోచన ఇచ్చి నడిపిస్తూ ఉంటాడు. ఒకటి. రెండోది, మనం ఒకవేళ చెడు ఆలోచన వస్తుంది, చెడు తలపులు వస్తుంది అనుకోండి, అది దుష్టుడి నుంచి వస్తుంది కాబట్టి మనం వాటిని లక్ష్య పెట్టకూడదు, చేయకూడదు. ఒకవేళ చేస్తూ పోయామనుకోండి, మనం వాటి స్వాధీనంలోకి వెళ్ళిపోతాము. అర్థమవుతుందా? కాబట్టి ఈ విషయం జ్ఞాపకించుకోవాలి. ఇతరులకు మేలు చేసే విషయంలో మనము ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పీలకు రాస్తూ అంటున్నాడు కదా, ఏమని? మీలో ప్రతివాడును సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను చూడవలెను. ఇతరుల కార్యములు. ఒక మాట చూస్తే ఇక్కడ పైన అంటాడు కదా, 21వ వచనంలో కూడా సేమ్ అదే మాట ఉంది. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ యేసు క్రీస్తు కార్యములను చూడరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించాలి ప్రియమైన, మనము దేవునిని ప్రేమించే వారమైతే, దేవుని ఆజ్ఞలను గైకొనే వారమైతే, మనము సొంత పనులు కాకుండా, సొంత కార్యములనే కాకుండా ఒకటి ఇతరుల కార్యములు కూడా మనం చూడాలి.
అంత మాత్రమే కాదు, దేవుని కార్యములను కూడా చూడాలి, ఇక్కడ చూడటం లేదు అని చెప్పేసి సూటిగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తుతి. ఇక్కడ అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములను చూడరు అని ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. దేవుని కార్యములు నువ్వేమైనా చూస్తున్నావా? దేవుని మందిరంలో అవసరాలు ఏమైనా ఉన్నాయా? ఆయన పరిచర్యలో ఏమైనా అవసరాలు ఉన్నాయా? లేదా సేవకుని ఒకసారి అడుగుదాము, అసలు ఏమనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? సువార్త మనం చెప్పక చాలా రోజులు అవుతుంది. అయితే మన సంఘ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? ఏమండి, ఒకటి నేను చెప్పినా చెప్పకపోయినా వింటున్న ప్రతి వారికి కూడా ఇటువంటి ఆలోచన, అవగాహన రావాలి. ఒకటి కేవలం ఈ సంఘ పరిచర్య విషయంలో ఇది మాత్రమేనంటే ఇది మాత్రమే కాదు, మన ఇరుగు పొరుగు వారికి కూడా మనం సువార్త చెప్పవచ్చు. ఒక మన చేతిలో ఉన్న పని, దేవుని పని ఏంటి అని అంటే దేవుని పని. ప్రభు అంటాడు ఒక సందర్భంలో, మనం చేస్తే మనం ఆయన పని చేసినట్లే. నేను ఒక మాట చెప్తాను, మనం కనుక దేవుని పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఆయన పని చేసుకుంటాడు. అర్థమవుతుందా? నేను ఒక మాట చెప్పాలి ప్రియమైన తింటారు. నిన్నే నాకు తెలిసింది, నిన్ననే మీకు ఇంతకుముందు చెప్పాను కదా, 2 ఎకరాలు మా పొలం వేరే వాళ్ళు కొనుక్కున్నారు. అది లేబర్కి ఇచ్చిన పొలం మేము కొనుక్కున్నాం. మాకు ఇంతకుముందు చెప్పాను కదా, కొన్ని సంవత్సరాలు వాళ్ళు అనుభవించిన తర్వాత అది మళ్ళీ మాకు వచ్చింది. మొన్న మధ్య అంటే ఇది మొన్న మధ్య జరిగిన కార్యం కాదు. ఒకసారి మాకు వచ్చిన తర్వాత ఆ ఒరిజినల్ పాస్బుక్ కోసం అని చెప్పేసి మా అమ్మగారు ఏం చేసిందంటే, అదే ఊరు మరొక ఊరు మండలం ఉన్న ఊరు, జీకొండూరు మండలం మాది. ఆ మండలం ఆఫీస్కి వెళుతుంటే ఒక కుర్రోడికి ఇచ్చింది పేపర్స్, జిరాక్స్ పేపర్లు. ఒరిజినల్ పేపర్స్ లేవు. పేరైతే రికార్డులో మాదే ఉంది కానీ మా దగ్గర రికార్డ్స్ లేవు, ఎందుకంటే అమ్మేశాం కదా మేము. అర్థమైందండి, ఒరిజినల్ మా దగ్గర లేవు, జిరాక్స్ పేపర్లు ఎప్పుడో ఉన్నాయి. ఆ ఒరిజినల్ వాళ్ళు తీసుకున్నారు, ఎవరికైతే మేము అమ్ముకున్నాము. కొన్ని సంవత్సరాలు వాళ్ళు అనిపించిన తర్వాత గవర్నమెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము దాన్ని స్వాధీనపరుచుకున్నాం, కానీ పేపర్స్ వాళ్ళు ఇవ్వలేదు మాకు. గమనించండి. అయితే జరిగింది, ఈ జిరాక్స్ పేపర్సే మా అమ్మ వేరే ఒక కుర్రోడికి ఇచ్చి, బాబు ఒరిజినల్ కోసం వాళ్ళకి కూడా భూమి పోయింది, వాళ్ళు కూడా ట్రై చేసుకుంటున్నారు ఒరిజినల్ పేపర్స్ సంపాదించడం కోసం. మాది కూడా చూడండి అని మా అమ్మ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేశారు, కొన్ని రోజుల తర్వాత ఈ పేపర్స్ బ్యాంకులో పెట్టి, మా పొలం పేపర్స్ బ్యాంకులో పెట్టి లోన్ తీసేసుకున్నారు 2 లక్షల రూపాయలు. 2 లక్షల లోన్ తీసుకున్నాం, మాకు తెలియదు. సరే మొన్న మధ్య మా అమ్మగారు ఏం చేసింది, లోన్ ఇస్తున్నారని చెప్పేసి అంటే మేము కూడా లోన్ తీసుకుందామని చెప్పేసి బ్యాంకుకి వెళ్ళింది. ఆ తర్వాత ఇది ఆప్ చేస్తున్నాను. అంతకుముందు ఆ కుర్రోడికి ఇచ్చిన పేపర్స్ విషయంలో అడిగితే, ఎక్కడో ఉన్నాయి అమ్మమ్మ అని చెప్పేసి అన్నాడట. పెద్దమ్మ ఎక్కడ ఉన్నాయి, అమ్మమ్మ ఎక్కడ ఉంది అని అడిగితే కనపట్లేదంటే ఏమో వదిలేసింది. జిరాక్స్లే కదా అని చెప్పేసి ఇంకో సెట్ ఇంట్లో ఉందట, జిరాక్స్ సెట్. సరే అది అయిపోయింది, వదిలేసింది, వాళ్ళు పట్టించుకోలేదు. ఇక తిరగటం మానేశారు ఒరిజినల్ కోసం. ఇప్పటికీ ఒరిజినల్ లేవనుకుంటాను. అయితే జరిగింది ఏంటంటే, ఆ కుర్రోడు లోన్ తీసేసుకున్నాడు 2 లక్షల రూపాయలు. చూడండి, మాకు తెలియదు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది. మొన్న ఒక వారం రోజుల క్రితం అనుకుంటాను, బ్యాంకులోకి వెళ్ళి లోన్ కోసం. భూమి ఉంది కదా, రైతు భరోసా పడుతుంది, రైతు భరోసా వచ్చేస్తుంది, అది మాకే వస్తుంది. లోన్ కోసం వెళ్తే ఈ భూమి పేరు మీద లోన్ ఉందండి ఆల్రెడీ. భూమి పేరు మీద లోన్ ఉండటం ఏంటంటే, మేము ఎప్పుడు తీసుకోలేదు అని అంటే, లేదమ్మా చాలా కాలం అయింది, 2 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారని. ఏమైనా కట్టారంటే ఇంతవరకు పైసా కట్టలేదు, తీసుకున్న దగ్గర నుంచి పైసా కట్టలేదు. చూడండి, వీళ్ళకి భయం వేసిపోయింది, మేము లోన్ తీసుకోవడం ఏంటి, మేము పైసా కట్టకుండా ఉండటం ఏంటి, అది అసలు జరగదు. అయితే ఇంకొంచెం డీప్గా చూస్తే దాంట్లో లోన్ తీసుకున్న వాళ్ళు ఫోన్ నెంబర్ కూడా నోట్ చేశారట. అప్పట్లో ఆ ఫోన్ ఈ మేనేజర్ కాదు, మేనేజర్ 2 మారిపోయారు. ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్ ఆయనకి తెలియదు, వచ్చిన మేనేజర్కి ఏం తెలుసు, ఎవరు లోన్ తీసుకున్నారో ఏంటి వాళ్ళకి తెలుస్తుందా? తెలియదు కదా. ఫోన్ చేశారు, ఫోన్ చేస్తే ఎత్తాడు. ఏమంటే మీరు ఒకసారి రావాలి బ్యాంకుకి, మీతో మాట్లాడాలి, మీరు ముందు లోన్ తీసుకున్నారు కదా అని చెప్పేసి అంటే, అలాగే సార్ వస్తాను, నేను రేపు వచ్చేస్తాను, బిజీగా ఉన్నానని చెప్పేసి అన్నాడట. సరే రేపు వస్తానన్నాడు కదా, బాబు ఈ టైంకి రండి మీరు అని చెప్పేసి మేనేజర్ గారు చెప్పాడు. అయిపోయింది.
మా అమ్మగారు అక్కడే ఉన్నారు, మా చెల్లి కూడా అక్కడే ఉంది. విన్నారు ఈ మాట, వెళ్ళిపోయారు. అమ్మ మీరు ఆయన వస్తాడు రేపు. ఎవరు తీసుకున్నారో వీళ్ళకి తెలియదు. రేపు వస్తాడు, మీరు కూడా రేపు రండి మాట్లాడదామని చెప్పేసి మేనేజర్ గారు చెప్పాడు. అయిపోయింది, వెళ్ళిపోయారు. మరుసటి రోజు వచ్చాడు ఆయన. వచ్చి ఎవరంటే ఈ కుర్రోడే ఎరా బాబు ఏంట్రా ఎలా చేసావు? అయితే వీళ్ళు పక్కన ఉన్నారు. మేనేజర్ గారితో డైరెక్ట్ వెళ్ళిపోయి వాడు విషయం రమ్మన్నారు కదా, ఏంటి సార్ ఏంటి అని చెప్పేసి అడిగితే ఆ లోన్ సంగతి ఏంటి అని, ఎంతకాలం అయింది లోన్ తీసుకొని కట్టలేదంటే కడతాను సార్ అన్నాడు. అంతలోకి మా అమ్మోడు వచ్చారు. మేనేజర్ గారు రూమ్లో వచ్చి తెలిసిపోయింది కదా వీడియో అని చెప్పేసి, ఎలా చేసేవారు అనేసరికి తప్పైపోయింది మా అమ్మమ్మ తప్పైపోయింది అని అంటాడు. కట్టేస్తానని చెప్పేసి మా అమ్మకు కోపం వచ్చింది. మా చెల్లి కూడా ఉంది. కట్టేస్తాను కాదు, నువ్వు అసలు ఎందుకు తీసుకున్నావు, ఎప్పుడు తీసుకున్నావు, మాకు పెట్టకుండా నేను పేపర్స్ ఇచ్చి మండలం కార్యాలయంలో చూడరా బాబు అని చెప్పేసి నీకు ఇస్తే నువ్వు ఎంత పని చేసావు అని చెప్పేసి అక్కడే మేనేజర్ దగ్గర సీరియస్ అయిపోయిందట మా అమ్మ. అయితే ఇక్కడ అరవకండి అమ్మా, ఇక్కడ ఏమనకండి, మీరు ఏదైనా మాట్లాడుకోవాలి బయటకు వెళ్ళి మాట్లాడుకోండి, బ్యాంకులో డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి మేనేజర్ గారు వాళ్ళు బయటికి పంపించాడు. అక్కడ పట్టుకుంటే లేదు, నేను ఉన్నాయి డబ్బులు ఉన్నాయి, నేను ఈరోజు డబ్బులు సాయంకాలం లోపల డబ్బులు తెచ్చి కడతానన్నా. డబ్బులు ఉన్నాయి తీసుకొని చాలా 2-3 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు అవుతుంది అక్కడ. సరే ఆ రోజే నువ్వు డబ్బులు కట్టి క్లియర్ చేస్తేనే, లేకపోతే నిన్ను మాత్రం జైల్లో పెట్టించేస్తానని చెప్పేసి మా సరే అది అలా ఉంది. నాకు ఫోన్ చేశారు, ఇలా చేశాడు నువ్వు కూడా రావాలని చెప్పేసి. వస్తానులే పర్వాలేదు, ఏం కాదు, ఒకవేళ మీ మాట వినకపోతే తర్వాత నేను వస్తాను, చేయవలసింది చేద్దాము అని చెప్పేసి వాళ్ళతో చెప్పాను. మా చెల్లెడు అందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు, అన్నయ్య ఎలాగైపోయిందంట అని చెప్పేసి. తెలుసు కదా నాకు చెల్లెళ్ళు ఆరుగురు ఒక ఆయన చనిపోయింది, ఇంకా 5 చెల్లెళ్ళు అందరూ ఫోన్ చేసేస్తున్నారు. నువ్వు ఒకసారి వచ్చి మనం అందరం వెళ్ళిపోతాం, అటు ఇచ్చేసేద్దామని చెప్పి, ఏం పర్లేదు మంచి చేద్దామని చెప్పేసి వాళ్ళకి చెప్పాను. అయితే అదే రోజు ₹1,00,000 తెచ్చి కట్టాడట. బ్యాంక్ క్లోజ్ అయ్యే లోపల అక్కడ మిగిలిని కూడా నేను 2-3 రోజుల్లో కట్టేస్తానని చెప్పేసి మాట చెప్పాను. ఎందుకంటే నిన్నటి దినాన్ని క్లియర్ చేశాడు. శనివారం, మన శుక్రవారం సెలవు బ్యాంక్కి, నిన్న మొత్తం డబ్బులు తెచ్చి కట్టాడట, క్లియర్ అయిపోయింది. చూడండి, అంటే దేవుడు ఎంత, అంటే మాకేం చెప్పాడో తెలుసా? ఆ బ్యాంక్ మేనేజర్ ఏం చెప్పాడంటే, మీరు తీసుకున్న లోన్ కనుక కట్టకపోతే ఇంకా 20 రోజుల సమయం ఉంది. 20 రోజుల తర్వాత మీకు ఎటువంటి లోన్ రాదు. ఇక ఈ బ్యాంకులో ఈ పొలం పేరు మీదుగా మరలా ఎటువంటి లోన్ మీకు రాదు. రెండోది, ఈ పొలం మీరు అమ్ముకోవడానికి కూడా అవ్వదు, కేవలం సేద్యం చేసుకోవడానికి అవుతుందేమో కానీ దీన్ని కావాలంటే మేము వేలం వేసేస్తాము అన్నట్టుగా చెప్పాడట. భూమి విషయంలో వీళ్ళకి భయం పుట్టింది. నిజమే, భయం కలుగుతుంది కదా. ఎంతో కష్టపడి కొనుక్కున్నది, కొన్ని రోజులు అమ్ముకున్నా కూడా కొన్ని రోజులు వేరే వాళ్ళు చేసుకున్నారు, తర్వాత మళ్ళీ మనకు వచ్చింది. ఎంత దేవుడు కృప చూపుతున్నాడు. మళ్ళీ ఇదేంటి ప్రభు అని చెప్పేసి వాళ్ళు అనుకొని ఈ విషయాన్ని బట్టి మాట్లాడితే దేవుడు ఎంతగానో నిన్నదినానికి క్లియర్ అయిపోయిందని. చూడండి, 1 వారం రోజుల్లోనే విషయం తెలిసింది. ఆ కుర్రోళ్ళు అక్కడే పట్టుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో మాకేం తెలియదు అంటున్నారట. ఆ కుర్రోడు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, మాకేం తెలియదు, మాకు సంబంధం లేదు. చూడండి, తల్లిదండ్రులకి సంబంధం ఉంటుందా పిల్లలు చేసే కార్యాలకి? ఏమండి, తల్లిదండ్రులకి సంబంధం ఉంటుందా? ఉంటుంది తప్పకుండా. వాళ్ళకి తెలిసి చేసినా తెలియక చేసినా పిల్లల్ని ఏమంటారు తెలుసా? తల్లిదండ్రులు పెంపకం అని చెప్పేసి వాళ్ళని అంటారు. వీళ్ళు చేసే తప్పుడు పనులకి తల్లిదండ్రులు చేయవద్దు. ఎవరి బిడ్డలు, మగ బిడ్డలు ముఖ్యంగా భయం లేకుండా, ఏమండి, దేవునికి భయపడకుండా, తల్లిదండ్రులకు భయపడకుండా ప్రవర్తించేటువంటి మగ పిల్లలు జాగ్రత్త. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, ఎక్కువగా బయట తిరిగేది మగబిడ్డలే. ఆడపిల్లలు ఎక్కువ బయట తిరగరు. తప్పించబడాలి అంటే దేవుని సన్నిధి సహవాసము, దేవునికి విధేయత చూపించడము చాలా అవసరమని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. ఇప్పుడు మనం అసలు సబ్జెక్టులకు వద్దాం. అంటే దేవుడు మా పట్ల చేసిన కార్యం ఏంటంటే గొప్ప మేలు చేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, మనం ఆయన పని చేసుకుంటూ వెళితే ఆయన మన పని చూసుకుంటాడు, మన బాధ్యత ఆయన తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎక్కువగా కింద మీద అవ్వాల్సిన పని లేదు. ఆ సమస్య ఎటువంటిదైనప్పటికీ మనం ప్రభు మీద మనసు పెట్టి ప్రభు కార్యం చేసుకుంటూ వెళ్ళామా, తప్పకుండా ఆయన మన పనిలో బాధ్యత తీసుకుంటాడు, మన కార్యంలో ఆయన చేస్తాడని మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇక్కడ చూడండి ఏమంటున్నాడు ఈయన,
అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ యేసు క్రీస్తు కార్యములను చూడరు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు కార్యములను యేసు ప్రభు ఒక మాట చెప్పారు. యేసు ప్రభు ఒక మాట చెప్పారు. ఏమని? రక్షించబడినప్పుడే మనం రక్షింపబడ్డాం కదా. ఎలా రక్షింపబడ్డాము? ఎవరో సువార్త ప్రకటించారు, ప్రభు మార్గంలోనికి నడిపించారు కదా. అయితే మన పని కూడా ఏంటంటే, ఆయన ఇచ్చిన ఆ కమిషన్, మీరు సర్వ సృష్టికి వెళ్ళి ఏం చేయమన్నాడు? సర్వలోకానికి సువార్తను ప్రకటించండి. మనం ఎక్కడికో అంటే, ఒకటి మన ఇల్లు వదిలిపెట్టి, భర్తని పిల్లల్ని విడిచిపెట్టి, స్త్రీలు కావచ్చు, లేకపోతే భార్యను పిల్లలను విడిచిపెట్టి పురుషులు కావచ్చు, వెళ్ళిపోయి సువార్త ప్రకటించమని కాదు దాని అర్థం. అర్థమైందండి? కొంతమంది సమర్పించుకునే పురుషులు ఉన్నారు, సమర్పించుకునే స్త్రీలు ఉన్నారు, కాదంటలేదు. అయితే భార్య పిల్లలను కుటుంబాలను విడిచిపెట్టి నీ వెళ్ళి సువార్త ప్రకటించమని, దేవుని సేవ చేయమని కాదు. మొట్టమొదటి ప్రియారిటీ, ప్రాధాన్యత ఎవరికంటే కుటుంబానికే. నీకు కలిగిన భార్య, నీ బిడ్డల పట్ల నువ్వు బాధ్యత కలిగి ఉండాలి. తర్వాత నీవు దేవుని పని చేయాలి. ఒకవేళ దేవుడు ఈ పని చెయ్యి అని చెప్పిన తర్వాత నీకు స్వయంగా ప్రభువే చెప్తే, ఆ పని నిమిత్తము నువ్వు అప్పుడు భార్యనైనా పిల్లలైనా నువ్వు విడిచిపెట్టాలి. అర్థమవుతుందండి? ముందుగానే నువ్వు భార్య పిల్లలు విడిచిపెట్టి నేను దేవుని సేవ చేస్తానని మాత్రము వెళితే దేవుడు మెచ్చడు. మొట్టమొదటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో, కనిపెట్టు. దేవుడి కనుక స్వయంగా మాట్లాడితే అప్పుడు ఒకవేళ నీకు ఆటంకంగా ఉంటేనే వాడు విడిచిపెట్టాలి. వాడు సహకారంగా ఉంటే మాత్రము విడిచిపెట్టకూడదు. అర్థమైందండి? దేవుని పనిలో నీ భార్య పిల్లలు లేకపోతే నీ భర్త నీకు సహకరిస్తూ ఉంటే నీవు దేవుని పని విడిచిపెట్టకూడదు, దేవుని పనిలో కొనసాగాలి. మనలో ప్రతి ఒక్కరు, రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా మన సొంత పనులు మాత్రమే కాదు, దేవుని పనులు కూడా మనం చేయాలి. దేవునికి స్తోత్రం. ఒకటి, ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాం కదా. మందిరానికి వచ్చిన తర్వాత మనకు ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటాయి, మన అవసరాలే బోల్డ్ ఉంటాయి. ఎప్పుడైనా ప్రభా నీకేం కావాలి నాయనా, నన్ను ఏం చేయమంటావు ప్రభా అని ఎప్పుడన్నా మనం అడుగుతున్నామా? ఏమండి? మన అవసరాలు అయితే చాలా ఉంటాయి. నాకు ఇది కావాలి, అది కావాలి, అంత ఉందా ఇంత అని చెప్పేసి మనం అడుగుతూ ఉంటాం కదా. నిజమే. ఎప్పుడైనా మనకి ఆలోచన వచ్చిందా? ప్రభా నన్ను రక్షించుకున్నావు కదా ప్రభా, నన్ను లోకం నుంచి విడిపించుకున్నావు కదా, నీ బిడ్డగా చేసుకున్నావు కదా ప్రభా, నీ బిడ్డగా నేను నీకు ఏం చేయాలి? పిల్లలు గమనించండి, మీరు ఎప్పుడైనా మీ తల్లిదండ్రులను అడుగుతున్నారా, అమ్మ నాన్న ఏమైనా పని చేయాలా, ఏమైనా పని ఉంటే చెప్పమ్మా, నాన్న ఏమైనా పని ఉంటే చెప్పు, ఇంట్లో బయటికి వెళ్ళే పని ఏమైనా ఉందా, ఇంట్లో ఏమైనా పని ఉందా అని మీరు ఎప్పుడైనా అడుగుతున్నారా మీ అమ్మ నాన్నని? పిల్లలు నేను మీతో అడుగుతున్నాను, ఏం పని కనిపించట్లేదా, అవకాశం దొరికిందా, పెట్టకుండా బయటకు వెళ్ళిపోవడం కాదు, ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్ళిపోవడం కాదు. ఎప్పుడన్నా అడిగారా? మీరు పెద్దోళ్ళు అవుతున్నారు కదా. అమ్మ ఏమైనా పని ఉందా, నాన్న ఏమైనా పని ఉందా? లేకపోతే వాళ్ళు లేరు చెప్పడానికి నువ్వే ఉన్నావు ఇంట్లో, నీ ఇంట్లో అది నీ ఇల్లు కదా, నీ తండ్రి ఇల్లు కదా, నేను చేయవలసిన పని ఏమైనా ఉందా? ఇటువంటి ఆలోచన ఎప్పుడన్నా వస్తుందా మీకు? అర్థమవుతుందమ్మా? నా తండ్రి ఇంటిలో నేను చేయవలసిన పని ఏమైనా ఉందా? ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ఒకసారి గమనించండి. ప్రియమైన బిడ్డరా, దేవుని బిడ్డను దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు, రక్షించుకున్నాడు. ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు, సొంత పనులు అయితే అందరూ చేసుకుంటారండి, కానీ దేవుని పని గురించి, లేకపోతే తండ్రి పని గురించి, తండ్రి ఇంటి గురించి ఆలోచన మనం కలిగి ఉండాలి. నేను ఒక మాటను బట్టి చాలా సంతోషిస్తున్నాను. మా బాబు ఉన్నాడు, వెళ్ళిపోయాడు కదా. దేవునికి స్తోత్రం. డేవిడ్ ఈరోజు చాలా ఏదో ఇంపార్టెంట్ ఆయన దృష్టికి, మనకు తెలియదు ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలియదు కదా. కానీ దేవుని పని నిమిత్తము ఆ పని అక్కడ పెట్టి వచ్చాడు. ఆరాధన తర్వాత వెళతాను అని ఒక తీర్మానం చేసుకున్నాడు. ఆ బాబు లేడు ఇక్కడ. చూడండి, అవసరమై అయితే అసలైతే మానుకోవాలి, రాకూడదు. ఎందుకు? లోకానికి సొంత పనులకి ప్రియారిటీ ఇచ్చేవాడు. దేవుని పని తర్వాత చూసుకుందా, ప్రతి వారం వెళ్తున్నాం కదా, ఒక వారం వెళ్ళకపోతే ఏమైంది అని అనుకోవచ్చు, అవునా కాదా? కానీ ఆ బాబు అలా చేయలేదు. నా పని ఉంది, తర్వాత చేసుకుంటాను, ముందు దేవుని పని. అర్థమైందండి? ముందు దేవుని, ఆ విధంగా ముందు దేవుని పని అని దేవుని పని చేసేవారిని దేవుడు విడిచిపెడతాడా?
దేవుడు విడిచిపెడతాడండి? నిర్లక్ష్యం చేస్తాడా? నో, ఎప్పుడు నిర్లక్ష్యం చేయడు. దేవుని పనికి నువ్వు మొట్టమొదట ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేవుడు తప్పకుండా నీ పట్ల కూడా ఆయన అందరికి ఇచ్చే ముందు నీకే ఇస్తాడు, అంతే. ఎప్పుడైతే మనం ఆయన పనికి ప్రయారిటీ ఇస్తామో, ప్రాధాన్యత ఇస్తామో, ఆయన ఇవ్వాల్సింది ఏదైనా ఉంటే ముందు అందరికంటే ముందు నీకే ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన పనికి ప్రాధాన్యత ఇచ్చావు కనుక. అర్థమైందండి నా మాట? దేవుని ద్వారా మనము కృప 1000 తరముల వరకు కరుణించేవాడండి, కృప చూపేవాడండి. ఆయన ద్వారా మనం కరుణించబడాలి, కృప పొందుకోవాలి అంటే ఆయన పని మొదట చేసేవారుగా ఉండినప్పుడు ప్రియమైన తిన్నిటరా తప్పకుండా ఆయన ద్వారా మనం మేలు పొందుకుంటాము. దేవునికి స్తోత్రం. మేలు పొందుకోలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన పని పక్కన పెడతాము, మనమే ఏదో సాధించేద్దాము, మనమే ఏదో పొడిచేద్దాము అని అనుకుంటా ఉంటాం. అంటే ఆ భాష నాకు రావటం లేదు. సాధించేద్దాం అనేది ఒకటైతే, ఇంకొకటి ఏమంటే నేనే చేసుకోగలను, లేకపోతే ఫలానా వాడు ఉన్నారు నాకు సాయం చేస్తారు, ఫలానా వాడు ఉన్నారు నాకు హెల్ప్ చేస్తారు అని చెప్పేసి మనుషుల మీదో లేకపోతే సొంత బలం మీదో సొంత తెలివి మీదో మనం ఆధారపడిపోయి ముందుకు కొనసాగుతాము. మనకి ఏది పొందుకోలేకపోతా ఉంటాం. దేవునికి స్తోత్రం. కానీ ఎప్పుడైతే దేవుని అడగకపోయినప్పటికీ ఆయన పనిలో ఏమని, నాకు ఇది కావాలి ప్రభా, అది కావాలి ప్రభా, మనం అడగక్కర్లేదటండి. మనం ఆయన పనిలో ముందుకు కొనసాగుతూ ఉంటే మన పనులన్నీ ఆయనకి తెలుసట, మన అవసరాలన్నీ ప్రభువుకి తెలుసట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు మన అక్కర్ల అవసరాలన్నీ కూడా తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన తింటారా, గమనించండి. నీ పని ఏదన్నా ఉంటే, పిల్లలు మీకు అదే చెప్తున్నాను, ఎవరైనా సరే మీ పని ఏదైనా ఉంటే, మీ పని పక్కన సొంత పని, పర్సనల్ పని, ముందు నీ ఇంటి పని లేకపోతే నీ తండ్రి పని, నీ ఇంట్లో మీరు పని చేయగలిగితే, దేవుని మందిరంలో ఏదైనా పని ఉందని చెప్పేసి, ఆ విధంగా పరిచయ విషయంలో ఏదైనా అవసరం ఉందని చెప్పేసి మీ ఆలోచన గమనించండి. మనం రక్షణ పడి ఒక కుటుంబంగా చేర్చబడ్డాం. కుటుంబంలో అనేక అవసరాలు ఉంటాయి. నువ్వు చేయవలసిన పని నేను చేయవలసి వస్తుంది, నేను చేయవలసిన పని నువ్వు చేయవలసి వస్తుంది. అయితే ఎవరి పనులు వాడు నియమించాడు దేవుడు. పరిచర్లు కనుక పరిచర్య గురించి మనం మాట్లాడుకుంటే, పరిచర్య నానా విధాలుగా ఉంటుంది. ఎవరు నీ చేతికి వచ్చిన పని, నీకు అనిపిస్తున్న పని, నీకు కనిపిస్తున్న పని ఏదైతే ఉందో చేసుకుంటూ వెళ్ళిపోవటమే. దేవునికి స్తోత్రం. మా ఉదాహరణకి ఒక చిన్న మాట చెప్తున్నానండి. చెత్తగా ఉందనుకుందాం. మనం వచ్చాము మందిరంలోనికి, చెత్తగా ఉంది. మనం వచ్చాము ఇంటిలోనికి, చెత్తగా ఉంది. అది నా పని కాదు, మా అమ్మ చూడుస్తుంది అని చెప్పేసి ఊరుకుంటారా పిల్లలు? చెప్పండి. చెత్తగా ఉంది. ఒకవేళ ఆ విధంగా చూసి కూడా ఇది నా పని కాదని అనుకుంటే నువ్వు ఎలా దీవించబడతావు? తమ్ముడు, కుమారుడా, నువ్వు ఎలా దీవించబడతావు? అది నీ పని కాదు, మీ అమ్మ పనే. కానీ నువ్వు చేస్తే నీ ఇంటిలో పని కదా, తప్పులేదు. అది అర్థమవుతుందా? నీ ఇంటిలో పని కాబట్టి నువ్వు ఎక్కడో రోడ్డు మీదకి వెళ్ళి ఓడమని చెప్పట్లేదు, రోడ్డు మీద చెత్త తీసేయమని చెప్పట్లేదు. రోడ్డు మీద చెత్త అన్నందుకు ఒక మాట నేను మొన్న మధ్య చూశాను, ఒక వీడియో చూశాను. వర్షం పడింది, నీళ్లు బురదగా ఉంది. ఒక చిన్న పాపలు నడుచుకుంటూ గొడిగేసుకుని నడుచుకుంటూ వస్తున్నారు. చిన్న చినుకులు పడుతున్నాయి అనుకుంటాను. ప్రక్కనే ఒక గుంట ఉంది, గొయ్యి. దాని పక్కన గోతి మీద వేసినటువంటి కప్పేది, అంటే గోతులో ఎవరు పడిపోకుండా చెక్క లాంటిది ఏదో వేశారు. అది చెక్క దాని మీద లేదు, పక్కన ఉందన్నమాట. అయితే ఆ పాప ఏం చేసిందంటే, ఆ గొడుగు ఇంకా చిన్న పిల్లకి ఇచ్చి వాళ్ళ వయసు ఎంత ఉంటుంది అనుకుంటారు? 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఆ పిల్లల వయసు, ఆడపిల్లలు. ఆ గొడుగు చిన్నపిల్లకి ఇచ్చి ఆ పెద్ద పిల్ల 4 సంవత్సరాల పిల్ల ఏం చేసింది, ఆ చెక్కను లాక్కొచ్చి ఆ గుంట మీద వేసింది, ఎవరు పడిపోకుండా. తర్వాత గొడుగు తీసుకుని నిద్ర వెళ్ళిపోయారు. అది ఎవరో వీడియో తీసి నెట్లో పెట్టారు. ఎవరు చూసారా? ప్రైజ్ లార్డ్. ఆ పాప చూసింది. అక్కడ ఎంతమంది లైక్ చేశారు ఆ వీడియోని. చిన్నపిల్లలు చూడండి, ఎంత రోడ్ అది, వాళ్ళకి అవసరం లేదు చిన్నపిల్లలు, కానీ ఆ పిల్ల చేసిన దానికి నిజంగా ఎంతో మంది లైక్స్ కొట్టారు. అర్థమవుతుందండి. ఒకవేళ నీ ఇల్లు చెత్తగా ఉంది, మీ అమ్మ వచ్చేసరికి నువ్వు ఊడ్చి శుభ్రంగా పెట్టావనుకోండి, మీ అమ్మ ఎంత సంతోషిస్తుంది కదా? ఇల్లే ఆశ్చర్యం కలుగుతుంది. ఇదిగో నా పిల్లలు కాబట్టి నా ఇంటిని శుభ్రంగా ఉంచారు. అర్థమవుతుందండి. వీళ్ళు నా పిల్లలు కాబట్టి నా ఇంటిని శుభ్రంగా ఉంచారని చెప్పేసి ఆ తల్లి ఎంత సంతోషపడుతుంది. అలాగే మనము దేవుడు ఏం చేస్తాడు, ఆయన ఇంటి గురించి, ఆయన పని గురించి ఎప్పుడైతే మనం ఆలోచన కలిగి ముందుకు పెడతామో, ప్రియమైన అది సువార్త విషయం కావచ్చు,
లేకపోతే ఇంకా దేవుని సన్నిధిలో పరిచయంలో ఏ పనైనా కావచ్చు, ఆ పనిలో ఎప్పుడైతే మనం మనసు పెట్టి ముందుకు కొనసాగుతామో మనల్ని బట్టి, మనం చేసిన పనిని బట్టి ఆయన చూస్తున్న దేవుడు. నిన్నటి దినాన మనం విన్న మాట ఏంటంటే, ఆయన కేవలం చూసే దేవుడే కాదు, వినే దేవుడు కూడా. ఒక మాట ఉంటుంది, ఏంటని తెలుసండి? కన్ను నిర్మించిన వాడు కన్నిచ్చిన వాడు కానకుండునా, చెవినిచ్చిన వాడు వినకుండునా. మనకు కళ్ళు ఇచ్చిన దేవుడు, ఆయన కళ్ళు చూసే దేవుడు. ఆయన దేవుడికి స్తోత్రం. అందరిని గమనించే దేవుడు, అందరిని చూసే దేవుడు అండి. మనం ఎక్కడ ఏ పని చేసినా ఆయన చూస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. మనము చేసిన పనికి తప్పకుండా ప్రతిఫలం ఉంటుంది. మంచి పని చేస్తే మంచి ప్రతిఫలం ఉంటుంది, చెడ్డ పని అయితే చెడు ప్రతిఫలం ఉంటుంది. ఎవరి బిడ్డలారా జ్ఞాపకం చేసుకోనండి. ఎందుకంటే మీరు మంచి ప్రతిఫలం పొందుకోవాలి, దేవుని ద్వారా కృప పొందుకోవాలి, ఆశీర్వాదం పొందుకోవాలి. మీరు పెద్దవారైన తర్వాత మిమ్మల్ని బట్టి అనేకులు దీవెనకరంగా ఉండాలి, అనేకులు మిమ్మల్ని వెంబడించే వారిగా ఉండాలి. అర్థమైందా?